Welcome to our YouTube channel. So in this session, I have to discuss about it means continuation of electrostatics. So already in previous video, I discussed about Coulomb's inverse square law. So in this session, discuss about Gauss law and applications of Gauss law. ఇవన్నీ మనం ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఫస్ట్ బిఫోర్ దట్ what is electric flux? See here, electric flux. Electric flux. Electric flux కావాలంటే already you know that the lines of electric field lines మీకు ఐడియా ఉందా? Yes or no? Field lines అంటే the number of see here, take this is a this is one surface. Okay, here is the electric field. What is this? Electric field. So I will draw some lines. These lines are called which lines? Lines of forces. Electric lines of forces are lines of forces. So how many number of lines are passing through the unit area in the field? How many electric lines are passing through a unit area in the electric field is called as what here? Electric flux. What is that? Electric flux. This flux is denoted by symbol. అర్థమవుతుందా? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే నథింగ్ బట్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అనేటివి మనకు ఫీల్డ్ నుంచి పోతున్నాయో చెప్పేదాన్ని ఏమంటాం? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని దేంతో చూపిస్తాం? దేంతో డినోట్ చేసినాం? Pi. Okay, this is a field. So these are the number of lines. So how many number of lines are passing through a unit area, and these lines are must be in a perpendicular to the area. దీనికి ఎలా ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా సబ్స్టెన్స్ అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి. సో ఇప్పుడు ఈ లైన్స్ ఇలా అవుతున్నాయి అంటే ఎట్లున్నాయి? పర్పెండిక్యులర్ ఉన్నాయా లేదా? ఎస్ ఆర్ నో? సో దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఓకేనా? ఈ ఫ్లక్స్ని ఇప్పుడు మనం బేస్ చేసుకొని గాస్ లా డిరైవ్ చేస్తాం. గాస్ లా. ఓకే, గాస్ లా. This law is very important in IP and MSET, NEET, JEE means whatever అన్నిటికి యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వస్తే మిగతా కాన్సెప్ట్లో అర్థమవుతుంది మనకి. ఏంటిది? గాస్ లా. గాస్ లా అంటే యునో వాట్ ఈస్ దిస్? వాడి తెలిసింది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని. ఎస్ ఆర్ నో? దిస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు the charge. Okay, ఇక్కడ మనం ఎట్లా చెప్పొచ్చు అంటే it states that the flux of any curved or enclosed surface it states that what here the flux is passing through any closed surface is directly proportional to its net charge. This is the first definition. అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే ఇది స్టేట్స్ దేని గురించి చెప్తుంది? అంటే ఒక మనం కన్సిడర్ చేసుకున్న ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఎన్క్లోజ్డ్ చేయాలి. అది ఏ పావులో ఉండొచ్చు? లైక్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. ఈ క్లోజ్డ్ సర్క్యూట్లో ఏముండాలంటే ద ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఇది అది దేనికి ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు నెట్ చార్జ్. నెట్ చార్జ్ అంటే ది సర్క్యూట్ క్యారింగ్ సమ్ charge Q. Okay, అంటే this flux is directly proportional to what here?
it's a total charge. So this phenomenon is called Gauss law. This is first derived by own Gauss. A Gauss and a scientist which put this word the name of Gauss law antam. So is another definition కూడా ఉంటుంది. Another definition ఏంటంటే దీని నుంచి another definition రాసుకోవచ్చు. ఇది సింపుల్ ఉంటే ఇది రాసుకోండి. నెక్స్ట్ ఇంకో డెఫినేషన్ ఉంటుంది, అది ఉంటే అది సింపుల్ ఉంటే అది రాసుకోవచ్చు. ఏంటంటే దీని నుంచి పై రిమూవ్ దిస్ సింబల్, రిమూవ్ ఈ సింబల్ రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే టేక్ ఎనీ కాన్స్టెంట్ ఎప్సిలాన్, ఎందుకంటే అదే ఎప్సిలాన్ ఇట్ ఇస్ అ కాన్స్టెంట్ ఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ హియర్ 1 బై ఎప్సిలాన్ ఇంటూ క్యూ కూడా రాసుకోవచ్చు సార్. అంటే దీని నుంచి మనం ఇంకో స్టేట్మెంట్ కూడా చెప్పొచ్చు, ఏంటంటే ద టోటల్ ఫ్లక్స్ ఆఫ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఈస్ 1 బై ఎప్సిలాన్ నాట్ టైమ్స్ ఆఫ్ ఇట్స్ టోటల్ చార్జ్. అర్థమవుతుంది ఇక్కడ టోటల్ చార్జ్ ఎంత ఎక్కువ ఉండాలి ఫ్లక్స్ అనేది 1 బై ఎప్సిలాన్ నాట్ టైమ్స్ ఆఫ్ ఇట్స్ టోటల్ చార్జ్. సో దిస్ ఇస్ ద అనదర్ డెఫినేషన్ ఆఫ్ విచ్ లా? గాస్ లా. అంటే రెండు డెఫినేషన్స్ మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే it states that the flux through of any closed surface is directly proportional to its total charge. It is the first definition. What is the second definition? This electric flux is 1 by it is equals to electric flux is equals to 1 by epsilon naught times of its total charge. It is also another definition. అంటే మీకు ఇంకా మీకు ఏది ఈజీ అనిపిస్తుంది అది రాసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చు. ఓకేనా? మరి దీన్ని మ్యాథమెటికల్ ఫార్మ్ ఎలా రాస్తాం తెలియదు. మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా అంటే సిఆర్ ఇట్ ఇస్ ద ఫ్లక్స్. క్లియర్? దిస్ ఇస్ ఈక్వల్స్ టు వాట్? ఈ డాట్ డిఏ అంటాం. ఈ డాట్ డిఏ. దిస్ ఇస్ ద మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా. విచ్ లా? గాస్ లా. పై ఈజ్ ఈక్వల్ డాట్ సర్ఫేస్ అంటే ఇది క్లోజ్ సర్క్యూట్ చూపిస్తుంది సింబల్. ఇట్ ఇస్ ఇంటిగ్రేషన్. సో ఈ సింబల్ ఏంది? క్లోజ్డ్ సర్ఫేస్ అంటే క్లోజ్ అయిన సర్క్యూట్ చూపిస్తుంది అనమాట. ఈ డాట్ డిఏ ఏంటంట? ఈ డాట్ డిఏ. ఆర్ యాక్చువల్లీ దిస్ గాస్ లా ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ ఇన్సైడ్ ఆఫ్ ది చార్జెస్. ఇన్సైడ్ ఆఫ్ చార్జ్ అంటే ఇది క్యూ కదా, epsilon naught. This is Gauss law. It is a mathematical form of Gauss law. అర్థమవుతుందా? mathematical form of Gauss law అంటే ఏం రాయాలి మీరు? phi is equal to integration of E dot dA that is equal to what? EQ by epsilon naught. Are able to understand everybody? Clear? Note చేసుకోండి, pause చేసుకొని note చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా. అసలు గాస్ లా మనం ఎక్కడ యూజ్ చేస్తాం? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్ లా అని అంటే, సో ఇట్ ఈస్ అప్లికేబుల్ ఎనీ షేప్ అండ్ ఎనీ సైజ్. ఎనీ షేప్ అంటే సమ్ టైమ్ ఇట్లా ఉండొచ్చు కదా, సిలిండ్రికల్ షేప్, స్పియర్ షేప్. ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్, ఇట్ ఈస్ ఆల్సో క్లోజ్డ్. ఓకే, ఇట్లా ఉంటాయి. ఇంకా డిఫరెంట్ ఉండొచ్చా? దీనికి అసలు ఏం షేప్ అండ్ సైజ్ లేదు, ఉందా? షేప్ అండ్ సైజ్ అంటే ఇది కూడా ఏంటి? క్లోజ్డ్ సర్క్యూట్. ఇది కూడా క్లోజ్, ఇది కూడా క్లోజ్. ఇట్ ఈస్ ఆల్సో క్లోజ్. అంటే ఇట్ ఈస్ అప్లికేబుల్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఆర్ ఎనీ సర్క్యూట్. ఆ సర్క్యూట్ ఎలా ఉండాలి? ది సర్క్యూట్ మస్ట్ బి క్లోజ్. అప్పుడు మాత్రమే గాస్ లా అప్లికేషన్ ఉంటుంది. అంటే మనకు ఏదైనా కానీ ఇది డిఫికల్ట్ పాత్, ఈ డిఫికల్ట్ పాత్లో కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? గాస్ లా యూజ్ చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దీంట్లో ఎంత ఛార్జ్ ఉంది, ఎంత ఫ్లక్స్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ విచ్ లా? గాస్ లా. దట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్ లా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ V అండ్ Q. దేనికి మధ్యలో అది చెప్తుందని రిలేషన్? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ చార్జ్. ఈ రెండింటి మధ్యలో ఇది చెప్తుంది అన్నమాట మనకేంటే గాస్ లా. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాం, Q అనే ఛార్జ్ తీసుకున్నాం. దిస్ ఛార్జ్ ఇస్ టేకెన్ ఇన్ విత్ ఇన్ ద సర్ఫేస్, క్లోజ్డ్ సర్ఫేస్ లోపల మాత్రమే తీసుకున్నాం, ఇన్సైడ్ తీసుకున్నాం.
ఇన్సైడ్ తీసుకున్న ఛార్జీలకు మాత్రమే ఇది అప్లికేబుల్, అవుట్ సైడ్ ఛార్జ్ తీసుకుంటే ఇట్ ఇస్ నాట్ అప్లికేబుల్. దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్ లా. అర్థమవుతుందా? వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్ లా? ఫస్ట్ వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? ఇట్ ఈస్ అప్లికేబుల్ ఎనీ సైజ్ అండ్ ఎనీ షేప్. ఓకే, దట్స్ ద ఫస్ట్ వన్. సో ఇట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్, దేనికి రిలేషన్ ఉంది ఇక్కడ? ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిలేషన్ ఉంది అండ్ చార్జ్ రిలేషన్ ఉంది. ద సెకండ్ పాయింట్. ఓకే, this Gauss law is valid only inside of the charges. చార్జ్ లోపల తీసుకున్నప్పుడు మాత్రమే ఆ గాస్ లా అప్లికేబుల్ అవుతుంది, బయట తీసుకుంటే కాదు. ఎందుకు కాదు? ఇప్పుడు ఇదే వీడియోలో మనం చూస్తాం ఎందుకు కాదనేది. ఓకేనా? ఇప్పుడు ప్రూఫ్ చేయాలి, గాస్ లాను ప్రూఫ్ చేయాలి. ఎట్లా ప్రూఫ్ చేస్తాం? ప్రూఫ్ ఆఫ్ గాస్ లా. ఈ ప్రూఫ్ అనేది ఐపీలో ఏం లేదు, ఇంకేమున్నా కానీ నీట్గా ఐఐటీలో ఉంటుంది ప్రూఫ్ అనేది. సో మనం ప్రూఫ్ చేయాలి. యాక్చువల్లీ ఇదే కదా గాస్ లా, ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అయ్యా సార్ నా. ఓకే, ప్రూఫ్ చేయడానికి నేను ఒక స్పియర్ తీసుకున్నా. ఈ స్పియర్ ఇన్సైడ్లో ఏం తీసుకున్నామో ఎన్ని ఛార్జ్ తీసుకున్నాం. ఏం తీసుకున్నామంట? ఎన్ని ఛార్జ్. ఎన్ని ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఏముందని? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఇది ఎంత దూరంలో ఉంది అంటే, వాట్ ఇస్ ద రేడియస్? ఆర్. వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్? ఇస్ వాట్? ఆర్, క్యాపిటల్ ఆర్. నౌ ఇప్పుడు మనం ఏం చేయాలంటే పై ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఈ డాట్ డిఏ ఫార్ములా, మ్యాథమెటికల్ ఫార్ములా అదేగా, అంతేగా? ఓకే, అయితే పై ఈజ్ ఈక్వల్, పై అంటే ఏంటిది ఇక్కడ? ఫ్లక్స్. ఓకే, అయితే ఈ బయట సైడ్ రాయండి. ఈ బయట సైడ్ రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఏ ఉంటుంది. ఓకే, ఈ అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. ఇక్కడ ఎన్ని చార్జెస్ తీసుకున్నాం? సింగిల్ చార్జ్ తీసుకున్నాం కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? ఆల్రెడీ ఇక్కడ దగ్గర ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములా వచ్చిందా మనకి? ఆల్రెడీ మనం డెరివేషన్ అక్కడ స్మాల్ ఆర్ తీసుకున్నాం, ఇక్కడ క్యాపిటల్ ఆర్ తీసుకున్నాం. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాట్ హియర్? ఈ అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, అంటే పై ఈజ్ ఈక్వల్ టు వాట్ హియర్? పై ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ వాట్? క్యూ బై ఆర్ స్క్వేర్. అంతేగా? ఓకే, అంటే ఇక్కడ డిఏ అంటున్నాం. డిఏ అంటే ఇంటిగ్రేషన్ డిఏ చేస్తే ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఆన్సర్ ఏంటంట? ఎక్స్. మరి ఇంటిగ్రేషన్ డిఏకి ఏంటిది? ఏ. ఏరియా ఆఫ్ ది స్పియర్ ఇస్ వాట్? అంటే పై ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అవుతుంది. పై ఆర్ స్క్వేర్. ఏ ప్లేస్లో పై 4π ఆర్ స్క్వేర్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్ అయ్యా? ఇక్కడ మనం క్యాన్సిల్ అవుతున్నా చూసుకోవాలి. ఏం చూసుకుంటున్నాం? 4π క్యాన్సిల్, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా? అప్పుడు మనకి ఏమొచ్చేసింది ఫైనల్గా? పై ఈజ్ ఈక్వల్ టు చూసుకున్నట్టయితే ఓన్లీ అన్ని 4π క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ క్యూ బై ఎప్సిలాన్ నాట్ మాత్రమే మిగిలింది. సార్ నో అంటే దీన్ని మనం ప్రూవ్ చేసినామా? మనం ప్రూవ్ చేసినట్టేగా? సార్ నో. కాబట్టి దిస్ ఇస్ అ ప్రూఫ్ ఆఫ్ విచ్ లా? గాస్ లా అంటున్నాం. ఓకే, దీన్ని పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోండి. తొందరగా పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోండి. ఓకే, సింగిల్ ఛార్జ్ తీసుకున్నప్పుడు గాస్ లా చూసాం మనం. మరి డబుల్ ఛార్జెస్ తీసుకుంటే ఎట్లా చూద్దాం. టూ చార్జెస్ అంటే ఇక్కడ Q1 అని, ఇక్కడ Q2 అని తీసుకో. Q1 అండ్ Q2 తీసుకుంటాం. ఆ Q1 Q2 తీసుకున్నప్పుడు యాక్చువల్గా π1 అంటే ఏంటి? యాక్చువల్గా π ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ కదా, ఎప్సిలాన్ నాట్ కదా. దిస్ ఇస్ ద గాస్ లా. మరి ఇక్కడ టేక్ కేర్ హౌ మెనీ చార్జెస్ హియర్? 2 చార్జెస్. 2 చార్జెస్ తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే π1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? Q1 బై ఎప్సిలాన్. సార్ మరి Q2 కూడా ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది? π2 ఈజ్ ఈక్వల్ టు ఏమయ్యచ్చు? Q2 బై ఎప్సిలాన్ అవుతుంది.
I want total flux కావాలి కదా, టోటల్ ఫ్లక్స్. టోటల్ ఫ్లక్స్ ఏమైతుంది, phi is equal to sum of phi1 plus phi2 అంటారు. మరి phi1 plus phi2 అంటే ఏంటి, phi1 అంటే what, q1 by epsilon naught plus phi2 q2 by epsilon naught. LCM is the epsilon అంటే q1 plus q2 by epsilon naught. This is the total flux. ఈ టోటల్ ఫ్లక్స్ ఏమన్నా అంటే నెట్ ఫ్లక్స్ అంటాం. ఏమంటాం, నెట్ ఫ్లక్స్ అంటాం. అర్థమవుతుందా? ఎన్ని చార్జెస్ ఇస్తున్నాం ఇక్కడ, ఐ టేక్ ఇన్ హౌ మెనీ చార్జెస్, 2 చార్జెస్ సిస్టమ్. 2 చార్జెస్ సిస్టమ్ ఉన్నప్పుడు ఇది ఫ్లక్స్కి ఏమొచ్చింది, q1 ప్లస్ q2 బై ఎప్సిలాన్ వచ్చేసింది. ఓకే, అదే సింగిల్ చార్జ్ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది, సింగిల్ చార్జ్ తీసుకున్నప్పుడు ఒకటే వచ్చేసింది, ఏంటది, పై ఈజ్ ఈక్వల్ టు q బై ఎప్సిలాన్. రెండు తీసుకున్నప్పుడు ఏమొచ్చింది, q1 ప్లస్ q2 బై ఎప్సిలాన్. దట్స్ ద డిఫరెన్స్. Are able to understand everybody? Catch my point? See, okay. నేను క్లియర్గా మీరు పాజ్ చేసుకొని నోట్స్ రాసుకొని ఉన్నది. ఓకే, ఇట్లా 2 చార్జెస్ సిస్టమ్ ఉంటుంది, 4 చార్జెస్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే 4 చార్జెస్ అంటే చార్జెస్. 4 చార్జెస్ అంటే సియర్ అసలు దీనికి ఒక షేప్ లేదు, అమీబా షేప్ ఉంది. ఏం షేప్, అమీబా షేప్. ఇట్లా కూడా ఉంటాయా అంటే ఉంటాయి, ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎనీ షేప్ అన్నమాట, ఇట్ ఈస్ అప్లికేబుల్ ఎనీ క్లోజ్డ్ షేప్. ఎనీ క్లోజ్డ్ షేప్ అంటే ఇది కూడా తీసుకోవచ్చు కదా. అది ఇక్కడ q1 ఉంది, q2 ఉంది, q3 ఉంది, q4 ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని చార్జెస్ తీసుకున్నాము, 4 చార్జెస్ తీసుకున్నాం. 4 చార్జెస్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ అ డిఫరెంట్ షేప్ అండ్ సైజ్ ఇట్లా కూడా ఉండొచ్చు. ఓకే, అప్పుడు గాస్లా మరి ఏమవుతుంది, గాస్లా ఏమవుతుందంటే డైరెక్ట్ రాస్తాను మీరు, డైరెక్ట్ రాసేస్తున్నా. q1 ప్లస్ q2 ప్లస్ q3 ప్లస్ q4 బై ఎప్సిలాన్. కాదా, అవునా కాదా, అంతేగా? ఓకే, దిస్ ఇస్ గాస్ లా ఫర్ హౌ మెనీ చార్జెస్, 4 చార్జెస్ తీసుకున్నప్పుడు గాస్ లా. వినిపిస్తుందా? ఓకే, ఇది బాగానే ఉంది. దీని మీద ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. టూ కూలమ్స్ తీసుకున్నాము, 3 కూలమ్స్ తీసుకున్నాము. అంటే q1 q2 తీసుకున్నాం అన్నమాట. q1 q2 తీసుకున్నప్పుడు గాస్లో అయింది, q1 q2 తీసుకున్నప్పుడు డైరెక్ట్ రాస్తా, q1 ప్లస్ q2 బై ఎప్సిలాన్ కదా ఇస్తాను. అంటే 2 ప్లస్ ఆఫ్ -3 బై ఎప్సిలాన్. ఇస్ ఇట్ క్లియర్? q1 ప్లస్లో ఛార్జ్ 2 కూలమ్స్ ఉంది, q2 ప్లస్లో ఛార్జ్ ఎంత ఉంది, -3 కూలమ్స్ ఉంది. అంటే 2 చార్జెస్ తీసుకున్నాం. దీస్ 2 చార్జెస్ మే బి లైక్ చార్జెస్ ఆర్ అన్లైక్ చార్జెస్, వాట్ ఎవర్ మే బి. 2 ప్లస్లు కావచ్చు, మైనస్లు కావచ్చు, ఒకటి ప్లస్ కావచ్చు, ఒకటి మైనస్ కావచ్చు, వాట్ ఎవర్ మే బి. ఓకే, యా. ఇప్పుడు తీసుకున్నట్టయితే 2 - 3 అంటే 2 - 3 బై ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, -1 బై ఎప్సిలాన్ నాట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు పై ఈజ్ ఈక్వల్ టు. ఓకే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 1 బై ఎప్సిలాన్ నాట్ టైమ్స్ ఆఫ్ ఇట్ ఛార్జ్ అన్నది. అంటే ఇప్పుడు దీని ఛార్జ్ ఎంత, 1, కింద ఎప్సిలాన్ వచ్చేసిందా, అంటే అదే ఫార్ములా వచ్చేసింది మళ్ళీ మనకి. ఇది 4 చార్జెస్ తీసుకున్నప్పుడు ఇది, 2 చార్జెస్ తీసుకున్నప్పుడు ఇది. ఓకేనా? పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోవాలి ఫస్ట్. ఓకే, okay, next one is the జీరో ఫ్లక్స్. అంటే ఫ్లక్స్ ఎప్పుడు జీరో అవుతుంది,
ఇది ఒక కాన్సెప్ట్. ఓకేనా? ఫ్లక్స్ ఎప్పుడు జీరో అవుతుందంటే సిఆర్ Q1 అనే ఛార్జ్ Q2 అనే ఛార్జెస్ తీసుకున్నాం, 2 ఛార్జెస్ తీసుకున్నాం. అంటే ఇక్కడ అవుట్ సైడ్ Q3 అనే ఛార్జ్ కూడా కన్సిడర్ చేసుకున్నాం. Q3 అనే ఛార్జ్ కూడా కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్ లా మనం చెప్పినాము. ఇంపార్టెంట్ ఆఫ్ గాస్ లా క్లియర్గా రాసినాము. ఫ్లక్స్ ఓన్లీ కన్సిడర్డ్ ఇన్సైడ్ అని చెప్పినాము. సార్ మరి ఇక్కడ ఏం చేసుకున్నాము? అవుట్ సైడ్ తీసుకున్నాము. మరి అవుట్ సైడ్ తీసుకుంటే ఫ్లక్స్ ఏమైతే చూడాలి. అయితే ఇట్స్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఉంటుంది. ఈ ఛార్జ్ తోటి ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇట్ ఈస్ స్ప్రెడ్ నంబర్ ఆఫ్ లైన్స్ లైక్ దిస్. ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ లైన్స్. ఏం లైన్స్ అవి? ఫీల్డ్ లైన్స్. ఎన్ని స్ప్రెడ్ చేసింది? ఇక్కడ 4 వేసింది. 4 వేసా ఎన్ని నెంబర్ ఆఫ్ వేయచ్చు, లక్ష కూడా వేయచ్చు. ఓకే, సి ఇంకొకటి ఇది ఇట్లా ఎంటర్ అయింది. ఇది కూడా ఒక ఫీల్డ్ లైన్. ఇటు నుంచి ఇంకొక లైన్ ఎంటర్ అయింది. ఇది కూడా ఫీల్డ్ లైన్. ఎస్ ఆర్ నో? అంటే ఎన్ని లైన్స్ ఎంటర్ అయినాయి లోపలికి? అంటే సర్ఫేస్ లోపలికి ఎన్ని లైన్స్ ఎంటర్ అయ్యాయి? హౌ మెనీ లైన్స్ ఆర్ ఎంటర్డ్ ఇంటు ద 2 లైన్స్. దీస్ 2 లైన్స్ ఆల్సో అగైన్ గోయింగ్ అవుట్ సైడ్. అర్థమైంది ఇక్కడ? అంటే నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ టు ద క్లోజ్డ్ సర్ఫేస్ అండ్ నంబర్ ఆఫ్ లైన్స్ లివింగ్ ఫ్రమ్ ద దిస్ సర్ఫేస్. అంటే ఎన్నైతే బయటకు వచ్చేస్తున్నాయి అన్ని లోపలికి పోతున్నాయి. అంటే అప్పుడు ఫ్లక్స్ ఏమవుతుంది? జీరో. సార్ నో? ఫ్లక్స్ ఎప్పుడు జీరో అవుతుంది అంటే థర్డ్ చార్జ్, ద చార్జ్ taken outside చార్జ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ద నంబర్ ఆఫ్ లైన్స్ ఎంటర్డ్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ లైన్స్ లివింగ్. రేపు అండర్స్టాండ్ అర్థమవుతుంది. అక్కడ ఎన్ని లైన్స్ అయితే ఎంటర్ అవుతున్నాయో అన్ని లైన్స్ కూడా మళ్ళీ లివ్ అవుతున్నాయి. అప్పుడు ఫ్లక్స్ ఏమవుతుంది? జీరో. ఓకే, ఇన్సైడ్ వస్తే ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. అవుట్ సైడ్ తీసుకుంటే ఏం తీసుకోవాలి? పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ నెగిటివ్ ఏమవుతుంది? జీరో అవుతుంది. అప్పుడు ఫ్లక్స్ ఏమైంది? జీరో అయింది ఆటోమేటిక్గా. ఎస్ ఆర్ నో? సో దిస్ ఇస్ అబౌట్ జీరో ఫ్లక్స్. జీరో ఫ్లక్స్ ఎప్పుడు పాసిబుల్ అయింది? జీరో ఫ్లక్స్ ఎప్పుడు పాసిబుల్ అయింది? వెన్ ద charge is taken outside of the any closed loop, any closed surface అవతల గానే మనం చార్జ్ కన్సిడర్ చేస్తే అప్పుడు దాని ఫ్లక్స్ ఏమవుతుంది? ఆటోమేటిక్ ఏమైంది? జీరో అయింది. ఓకేనా? ఎస్. అయితే ఇది బాగానే ఉంది. ఓకే, పాజ్ చేసి నోట్ చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి ఇక్కడైతే అర్థం కాలేదో. ఓకే, అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఇక్కడ చార్జ్ని అవుట్ సైడ్ తీసుకున్నాం. క్లోజ్డ్ సర్ఫేస్ బయట అవుట్ సైడ్ ఏం తీసుకున్నాం? చార్జ్ తీసుకున్నాం. దాని నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అంటే ఇన్నే వస్తాయా 2 వస్తాయా అంటే 2 కావచ్చు, ఎన్నైనా రావచ్చు. నేను 2 తీసుకున్నాను, 3 తీసుకో, డౌట్ ఏం 3 తీసుకో. ఇక్కడ వచ్చేసి ఇన్సైడ్ ఎంటర్ అయింది, తర్వాత లీవ్ అయింది. ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు లివింగ్. జీరో, ఫ్లక్స్ జీరో అయింది. ఓకే, నెక్స్ట్ take Q1, Q2, Q3. Same మళ్ళీ తీసుకుంటాం. Q1, Q2, Q3. Q3 is taken in which side? Outside of the loop. Loop కు outside తీసుకుంటాం. అంటే ఇక్కడ నేను at point P ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలంట? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్. అప్పుడు ఏం చేస్తామంటే do you consider Q3 while calculating intensity of electric field. అంటే అర్థమైంది ఇది. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ను
క్యాలిక్యులేట్ చేసేటప్పుడు Q3ని కన్సిడర్ చేస్తావా అని అంటున్నాడు. ఇందాక మరి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కన్సిడర్ చేసినప్పుడు Q3ని కన్సిడర్ చేసినావా? లేదు, అక్కడ 0 అయిపోయింది. మరి ఇక్కడ 0 అవుతుందా? చూడండి, అంటే దీని నుంచి ఇటు ఫోర్స్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఇస్ ఏ చార్జ్, అట్రాక్షన్ చార్జ్, రిపల్షన్ ఫోర్స్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి కూడా రిపల్షన్ ఫోర్స్ ఉంది. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఏం కావాలి మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్జ్ కావాలి. ఇయర్ హౌ మెనీ చార్జెస్ ఆర్ టేకెన్? ఇయర్ 3 చార్జెస్ ఆర్ టేకెన్. సో ఈజ్ ఈక్వల్ సింప్లీగా ఈజ్ ఈక్వల్ ఏం చేయొచ్చు అంటే V1 అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఫస్ట్ చార్జ్, intensity of electric field due to a second charge, intensity of electric field due to a third charge. అంటే the sum of electric charges అయితే ఏమైతుంది అక్కడ నెట్ చార్జ్ వచ్చింది. సో నెట్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అయింది ఇక్కడ గివెన్ చార్జెస్. గివెన్ చార్జెస్ హౌ మెనీ చార్జెస్ ఆర్ టేకెన్ హియర్? 3 చార్జెస్ తీసుకున్నాం కాబట్టి 3 ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేది పాసిబుల్ అవుతాయి. ఒకటి E1, ఒకటి E2, ఇంకొకటి E3. దిస్ ఇస్ ఇక్కడ చూడండి, డూ యూ కన్సిడర్ Q3 అవుట్ సైడ్ ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేస్తావా అని అంటుంది. ఎస్ ఆర్ నో? యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఎస్ ఆర్ నో? ఎస్, కన్సిడర్ చేయొచ్చు. మరి దేన్ని కన్సిడర్ చేయము? ఎప్పుడు కన్సిడర్ చేయొద్దు? వైల్ ద క్యాలిక్యులేటింగ్ ఆఫ్ ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు Q3ని కన్సిడర్ చేయము. బట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోనే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలి? Qని కన్సిడర్ చేస్తాం. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ ఇది హాలో సెమీ సర్కిల్. ఏంటంట? హాలో. హాలో సెమీస్పియర్. హాలో సెమీస్పియర్కి ఫ్లక్స్కి ఫార్ములా అయింది. అంటే ఫ్లక్స్ హాలో సెమీస్పియర్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? దిస్ యువర్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ అయితే ఏ షేప్లో ఇచ్చిండాడు? హాలో అంటే హాఫ్ ఏ సెమీ స్పియర్. అట్లుంటే పాసిబుల్ కాదు. పాసిబుల్ కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇమాజినరీ చేసుకోవాలి. ఇలాంటిది ఇంకొకటి ఉన్నదాన్ని తీసుకుని కండక్ట్ చేయాలి. ఇలాంటిది ఇంకోటి తీసుకొని కండక్ట్ చేయాలి. కండక్ట్ చేయాలంటే ఏంది? సిఆర్. దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి ఇలా, అంతే సింపుల్. ఎక్స్టెన్షన్ చేసేసి ఫుల్ స్పియర్ వచ్చిందా? ఫుల్ స్పియర్ రాలే. ఇది హాఫ్ పార్ట్, ఇది ఫస్ట్ హాఫ్, సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, సెమీ ఫుల్ అయిపోయింది. ఓకేనా? సెమీ ఫుల్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఫస్ట్ సెమీకి ఫార్ములా ఏంటిది? హాఫ్ ఆఫ్ హాలో సెమీ స్పియర్. ఫార్ములా ఏంది? క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? సెకండ్ హాఫ్ ఇది ఫస్ట్ హాఫ్. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి ఏమవుతుంది? హాలో సెమీ స్పియర్ దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. మరి 2 కావాలంటే ఏం చేయాలి? 2 కావాలంటే యాడ్ చేయాలి కదా. ఇస్తాను యాడ్ చేయాలంటే ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే డైరెక్ట్ రాయొచ్చు నేను ఇంకా క్యూ బై 2 ఎప్సిలాన్. దిస్ ఇస్ ద ఫార్ములా. వెన్ రెండు పార్ట్స్ని డివైడ్ చేసినప్పుడు ఏం చేయాలంట? అప్పుడు మనకి ఫార్ములా అయింది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా అయింది పై ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్. ఒకదానికైతే సింగిల్ దానికైతే డైరెక్ట్గా క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఒకదానికి. మరి 2 తీసుకున్నాం కాబట్టి ఏం చేయాలి? 2 హాఫ్లు తీసుకున్నాం కాబట్టి బై 2 వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మీకు మల్టిపుల్ చాయిస్ కిందకి వస్తాయి. అక్కడ క్వశ్చన్ ఏమిస్తుందంటే ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆఫ్ ఏ హాలో సెమీ స్పియర్ అంటారు. హాలో సెమీ స్పియర్ అని అంటే ఇక్కడ డయాగ్రామ్ మీరే కన్సిడర్ చేసుకోవాలి. హాఫ్ అంటే ఇట్లా ఉంటుంది, హాఫ్తో పాసిబుల్ కాదు. మళ్ళీ ఒక హాఫ్ ఇమాజినరీ చేసుకొని దీన్ని టచ్ చేయాలి.
అంటే ఇది ఒక హాఫ్ ఇది ఒక హాఫ్ అప్పుడు ఏమవుతుంది ఎప్సిలాన్ బై క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్. ఓకే, సో నెక్స్ట్ వన్ తొందరగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా డిఫరెంట్ మనకు షేపులు వేయచ్చు. ఇందాక ఏం చూసినాం మనం, స్పియర్కి చూసినాం, సర్కిల్కి చూసినాం, సెమీ సర్కిల్ చూసేసినాం. నెక్స్ట్ ఇంకేం చూస్తున్నాం అంటే ఇప్పుడు క్యూబ్ చూస్తాం. క్యూబ్ అంటే ఇక్కడ ఒక క్యూబ్ డ్రా చేయండి. క్యూబ్ డ్రా చేసినట్టయితే this is a cube. Each cube have how many faces? 6 faces. Cube అంటే ఏదో కాదు, ఇది క్యూబ్. 1 face 1 2 3 4 5 6 కనిపిస్తున్నాయా? ఎన్ని ఫేజెస్ ఉన్నాయి దీంట్లో? ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 6 ఫేజెస్. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? క్యూబ్. అంటే ఇప్పుడు ద చార్జ్ ఈస్ టేకెన్ ఎట్ సెంటర్. చార్జ్ at the center of cube. Center of cube. What is the flux? Simple. Phi is equal to cube or cube is equal to q by epsilon naught. ఎప్పుడు పాసిబుల్ ఇది ఫార్ములా? the charge is at the center of cube ఉన్నప్పుడు ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఒక క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఇంకో క్వశ్చన్ వస్తుందమ్మా. ఎట్లా వస్తుందంటే చార్జ్ ఈజ్ ఎట్ ఎనీ ఫేస్ అంటే టోటల్ హౌ మెనీ ఫేసెస్ ఇస్ పాసిబుల్? 6 పాసిబుల్. అంటే పై ఈజ్ ఈక్వల్ టు క్యూ బై కదా, దట్ ఈస్ ఈక్వల్ టు ఏంది? క్యూ బై 6 ఎప్సిలాన్ నాట్. క్యూ బై 6 ఎప్సిలాన్ నాట్. ఎప్పుడు ద ఫ్లక్స్ త్రూ ఎనీ ఫేస్ అంటే ఈచ్ క్యూబ్ హ్యావ్ హౌ మెనీ ఫేసెస్? 6 ఫేసెస్. 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి బై 6 తీసుకుంటాం. 12 ఉంటే 12 తీసుకుంటాం. 3 ఉంటే 3 తీసుకుంటాం. ఇందాక మనము సెమీ స్పియర్ చూసినాం. సెమీ స్పియర్లో హాఫ్ ఉంది కాబట్టి దాన్ని ఇంకొక హాఫ్ ఏం చేసినాం మనం? ఇమాజినరీ చేసుకున్నాం. అప్పుడు బై 2 వచ్చేసి. ఇక్కడ క్యూబ్కి ఎన్ని ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి బై 6. క్లియర్? ఓకే, సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2015లో జేడబ్ల్యూ మెయిన్స్లో వచ్చింది. 2015లో ఏంటంటే ఇఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ ఏంటంట? E0 x by Li along x axis లో ఉంది. ఓకే, ఫైండ్ ద చార్జ్ ఇన్సైడ్ ఆఫ్ ది క్యూబ్. అంటే చార్జ్ లోపల, క్యూబ్ లోపల చార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఇస్ ద ఇంపార్టెంట్. ఓకే, ఫైండ్ ద చార్జ్ అన్నమాట. ఓకేనా? సీ హియర్, ఇక్కడ మన క్యూబ్ అనేది ఆల్రెడీ క్వశ్చన్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ క్యూబ్. ఈచ్ క్యూబ్ హ్యావ్ హౌ మెనీ ఫేసెస్? 6 ఫేసెస్. ఆ 6 ఫేసెస్ ఏంటో ఒకసారి మనం చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ this is the E. E means what? Intensity of electric field. The intensity of electric field ఈ ఫేజ్ కి అబ్జర్వ్ చేస్తే బయటకు పోతుంది. Intensity of electric field ఇట్ సైడ్ పోతుంది బికాజ్ ఇట్ ఇస్ ఎ పాజిటివ్. ఓకేనా? అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది ఫేజెస్కి అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది ప్యారలల్ ఉందా పర్పెండిక్యులర్ ఉందా చూడాలి. సార్ అబ్జర్వ్ చేస్తే ఏబిడిఈ పై పోర్షన్, తర్వాత బీడీజీఓ ఈ పక్క పోర్షన్, తర్వాత ఇలాంటి ఇంకా 2 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారలల్ టు 4 ఫేసెస్ ఎలా ఉన్నాయి? ప్యారలల్ ఉంటే అదేమవుతుంది? 0 అయిపోతుంది. అంటే అప్పుడు ఫీల్డ్ ఏమైంది? ఏమైపోయింది? 0 అయిపోయింది. సో రిమైనింగ్ ఇంకా 2 ఉన్నాయి, 2 ఫేసెస్ ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే ఏబిఓసి అండ్
EDFG. So this is a perpendicular to these two faces. ఈ two faces కి ఎలా ఉంది అది perpendicular ఉంది. రిమైనింగ్ 4 ఎలా ఉన్నాయి parallel ఉన్నాయి. parallel ఉంటే ఏమని చెప్పినాం 0. అంటే phi is equal to ఏమైంది 0. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మన జనరల్ ఫార్ములా ఏంటంటే phi is equal to ఇంటిగ్రేషన్ E dot dA. ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే Q ఇన్సైడ్ బై ఎప్సిలాన్ నాట్. దిస్ ఇస్ ద మ్యాథమెటికల్ ఫార్ములా ఆఫ్ గాస్ లా. ఇదంతా గాస్ లా బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే అలా సి కాబట్టి ఇప్పుడు ఈ రెండు ఫేస్లలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఫేసెస్ అంటే ఇంటిగ్రేషన్ పెట్టి ఇది పెట్టాలి ABOC E డాట్ DA. ఇస్ ఇట్ క్లియర్? ప్లస్ అంటున్నాం. ప్లస్ అన్న తర్వాత దీన్ని కూడా యాడ్ చేయాలి కదా. దీన్ని కూడా యాడ్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ క్లోజ్ ఇంటిగ్రేషన్ ఏంది EDFG E డాట్ DA. క్లియర్ అర్థమైంది? అది అంటే 4 ఫేసెస్కి ప్యారలల్ ఉన్నాయి కాబట్టి బోత్ ఆర్ క్యాన్సిల్డ్, 0 అయిపోయినాయి. నెక్స్ట్ రిమైనింగ్ 2 పర్పెండిక్యులర్ ఉన్నాయి. పర్పెండిక్యులర్ ఓకేనా? పర్పెండిక్యులర్ ఉన్నాయి. అంటే పర్పెండిక్యులర్ ఉన్న వాటికి ఏం చేయాలంటే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు చార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సి ఈ అంటే అబ్జర్వ్ చేయండి. ఈ అంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిండు E ఈజ్ ఈక్వల్ టు E నాట్ ఎక్స్ బై ఎల్ అని. అంటే E నాట్ ఎక్స్ బై ఎల్. ఎక్స్ అంటే ఎంత 0. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ పాయింట్ ఆరిజిన్ దగ్గర ఉంది. ఆరిజిన్ దగ్గర డిస్టెన్స్ ఏమవుతుంది? ఎలాగ ఎక్స్ ఆరిజిన్ దగ్గర 0నే కదా, 0,0నే కదా. కాబట్టి ఇదంతా 0 అవుతుంది. 0 అంటే ఈ టర్మ్ అంతా ఏమైపోయింది ఇక్కడ 0. క్లియర్ అర్థమైందా? అంటే ఈ ఫ్లక్స్ 0 అయిపోయింది. రిమైనింగ్ ఫ్లక్స్ చూసినట్టయితే రిమైనింగ్ ఫ్లక్స్ E డాట్ DA. E డాట్ అంటే మనకు తెలుసు. E డాట్ అంటే E నాట్ ఎక్స్ బై ఎల్. మరి ఎక్స్ అంటే ఏముంది ఇక్కడ? ఎక్స్ కోఆర్డినేట్ ఎల్ ఉంది కాబట్టి ఎల్ బై ఎల్ ఇలా ఎక్సెన్స్ అంటే ఎల్ క్యాన్సిల్ అయిపోయింది. వాట్ ఇస్ ద రిమైనింగ్? E డాట్ ఐ వచ్చేసింది. దిస్ ఇస్ ఓన్లీ పై కదా. ఎస్ ఆర్ నో? ఈ పై వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇది 0 వచ్చేసింది, ఇది ఒకటే రిమైనింగ్ ఉంది. మనకు పై నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పై ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ అయ్యే కదా. పై ఈజ్ ఈక్వల్ కదా వచ్చింది. ఎస్ ఆర్ నో? మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ అవుట్ చేయాల్సింది చార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? చార్జ్ ఈజ్ ఈక్వల్ టు Q నాట్ ఇంటూ ఏ కదా. దీంట్లో చార్జ్ Q ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది? ఇదంతా పై ఈజ్ ఈక్వల్ కదా, పై ఇంటూ ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ప్రతి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? ఓన్లీ చార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఆ చార్జ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు పై ఈజ్ ఈక్వల్ జనరల్ E డాట్ ఏనే కదా. పై ఈజ్ ఈక్వల్ E డాట్ ఏ కదా. E అంటే ఇది E డాట్ ఈజ్ ఈక్వల్ E డాట్ వచ్చేసిందా? E డాట్. ఏ అంటే ఏంది? ఏరియా ఆఫ్ ది. ఇది ఎలా ఉంది? ఒక ఫేస్ ఎలా ఉంటుంది? స్క్వేర్ ఉంది. స్క్వేర్ అంటే ఏంది? L ఇంటూ ఎల్ స్క్వేర్. L ఇంటూ ఎల్. ఇక్కడ ఒక I ఉంది, ఇక్కడ ఒక I ఉంటుంది. L ఇంటూ ఎల్ వాట్? L స్క్వేర్. I డాట్ I 1. ఓకే అంటే E డాట్ L స్క్వేర్. పై ఈజ్ ఈక్వల్ టు E డాట్ L స్క్వేర్. మరి మనకు కావాల్సిన పై కాదు, మనకు కావాల్సింది అయితే చార్జ్. చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది మరి? చార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా పై అంటే ఆల్రెడీ ఈరోజు పై ఈజ్ ఈక్వల్ ఏంది? E నాట్ L స్క్వేర్. E నాట్ L స్క్వేర్. తర్వాత ఇంకేముంది? ఎప్సిలాన్ నాట్. దిస్ ఇస్ ద చార్జ్. అంటే ఈ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఫస్ట్ ఆప్షన్ ఏం రాస్తున్నా అంటే L క్యూబ్ ఎప్సిలాన్ నాట్ E నాట్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏమి ఇస్తా అంటే L పవర్ 4 ఎప్సిలాన్ నాట్ E నాట్. థర్డ్ ఆప్షన్ E నాట్ L స్క్వేర్ ఎప్సిలాన్ నాట్. ఫోర్త్ ఆప్షన్ E power 2/3 L square epsilon naught. Which one is the right? Which option is the right? Third option is the right. Third మనకు వచ్చింది కదా. సో దిస్ వన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. దీంట్లో మనకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు చార్జ్.
ఇక్కడ ఆల్రెడీ మనకు క్యూబ్ ఇచ్చారు. ఆ క్యూబ్ను ఇన్సైడ్ అన్నాడు. ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ చార్జ్ ఇస్ పాసిబుల్, అవుట్ సైడ్ చార్జ్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకేనా? సో వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్? ఫైనల్ ఆన్సర్ ఇస్ Q is equal to E naught L square epsilon naught. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అంటే ఎవ్రీడే మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఫర్ JEE మెయిన్ పర్పస్, నీట్ పర్పస్ ఆర్ MCET పర్పస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే.